మీ అందరి ప్రేమాభిమానాలు పొందినటువంటి మిత్రులు వంశీ గారి జన్మదిన సందర్భంగా మీరు అందరూ ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి వచ్చారని ప్రత్యేకంగా చెప్పనవసరం. రాజకీయాల్లో చాలా మంది ఉంటుంటారు, ఒక్కొక్క అంశాన్ని చేపడుతుంటారు. నాకు అతి తక్కువ పరిచయంతో నా బర్త్డే కూడా నేను సెలబ్రేట్ చేసుకున్నాను, నేను ఎవరి బర్త్డే కూడా వెళ్ళినాను. మొట్టమొదటి ఒక జన్మదినాన్ని నేను హాజరైనటువంటి ఇదే మొదటిసారి. ఇంతకు ముందు నేను ఎప్పుడు హాజరు కాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చిన్నగా కనిపించవచ్చు ఆయన చేపట్టినటువంటి సేవా కార్యక్రమాలు. బాగా చదువుకున్న విద్యార్థులకి ఆర్థికంగా బాధ్యతగా నిలబడడం, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేనటువంటి వికలాంగులకి వారికి ఉపయోగపడే సహాయాన్ని అందించడం, పేద బడుగు బలహీన వర్గాలకి నేను సంపాదించిన రూపాయలు ఒక్క 10 పైసలైనా వారికి ఖర్చు పెట్టాలనే ఒక భావన ఈరోజు ఈ వేదికపై నాకు కనిపించింది. ఆయన ఆలోచన ఏంటి? ఆయన్ని పర్సనల్ గా అభినందించిన మీ అందరి ఎదురుగా మరొకసారి ఈ సంవత్సరం 37వ జన్మదినాన్ని నేను బ్యానర్ల మీద అది చూశాను. రాజకీయంగా ఈ సంవత్సరం ఆయన్ని అత్యున్నత స్థానానికి తీసుకువెళ్లాలని నేను ఈ జన్మదిన సందర్భంగా ఆకాంక్షిస్తూ, అధికారంలో ఉన్నా లేకపోయినా ఎట్లాగైతే ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి వారికి సహాయ సహకారాన్ని అందిస్తారో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇట్లాగే వారి పక్షాన్ని